హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ రెడ్డిస్ ఫుడ్ రెడ్డి ఫుడీస్లో భాగంగా మనం వచ్చేసాము. ఇప్పుడైతే సో మనం వచ్చేసరికి ఫేమస్ తారీ సెంటర్ వచ్చేసాము. ఈ ఫేమస్ మహారాష్ట్ర తారీలో ఇక్కడ మేము యాక్చువల్గా మేము అనుకుంది ఏంటంటే మటన్ చికెన్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నాము. బట్ ఇక్కడ వచ్చేసరికి బీఫ్ ఉంది. సో నేను కూడా బీఫ్ తినక చాలా రోజులైంది. నేను యాక్చువల్గా జాబ్ చేసేటప్పుడు బీఫ్ పోర్క్ అవన్నీ తినేవాడిని. బట్ చాలా రోజుల నుంచి వాటి గ్యాప్ వచ్చేసాం. సో ఎనీవే మళ్ళీ ఈరోజు నాకు బీఫ్ తినే భాగ్యం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఫేమస్ తారీ సెంటర్. అదేవిధంగా మహారాష్ట్రలో బాగా ఫేమస్ అయిన ఈ బిర్యానీ. సో ఈ షాప్లో కూడా బాగా ఫేమస్ అంట. ఇక్కడ పార్టీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి మన భయ్యాన్ని అడుగుదాము, ఏంది కథ, ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచి ఈ షాప్ పెట్టాడు, ప్రైస్ ఎలా ఉన్నాయి, అవి కలుపుకుందాం రండి. సో ఇప్పుడైతే మనం ఒక హోటల్కి అయితే వచ్చాము. బట్ మేము వచ్చిన పర్పస్ ఏంటంటే మేము మటన్ అనుకుని వచ్చాము. బట్ ఇక్కడ బీఫ్ అయితే ఉంది సార్. ఎనీవే ఏదైనా సరే ఫుడ్డే కాబట్టి ఒకసారి ఇక్కడ ఆ ఫుడ్ అయితే మనం టేస్ట్ చేద్దాము. మీకోసం ధైర్యంగా బీఫ్ అయితే టేస్ట్ చేస్తా. సో ముందుగా ఈ షాపు ఎప్పటి నుంచి ఉంది, అదేవిధంగా ఫుడ్ చూద్దాం. ముందు బీఫ్ చూద్దాము. మన అన్న మహారాష్ట్ర నుంచి అక్కడ వచ్చారంట. సో అతనితో మాట్లాడదాం. సో హాయ్ బ్రో. हेलो सर। तो कहाँ से आए आप? महाराष्ट्र उदगीर। महाराष्ट्र से। कितना साल से ये शॉप है? 2 इयर्स। हाँ। तो एक बारी फूड दिखारा मेरे को. तो మనం ఫుడ్ చూసుకోవచ్చు. तो ये बीफ पीस है ना? हाँ बीफ है। ओके. सो एक्चुअली बीफ पीस. अरे इसमें कुछ ग्रेवी वगैरह रहता? ग्रेवी दही रहता बाहर। हाँ? दही रहता दही। दही रहता। हाँ। और कुछ साला भी देता है? गोश्त का अचार रहता। गोश्त का अचार हाँ। दे दो वो भी. అవి రెడీ అయ్యా. సో ఇది దీంతో పాటు ఒక గ్రేవీ వచ్చిందంట, గోష్ట్ కా గ్రేవీ. సో అది ఇంకా రెడీ కాలేదంట, రెడీ చేస్తున్నారు అది కూడా. సో ఇప్పుడైతే దీంతో పాటు ఒక రైతా అయితే ఇస్తారంట. సో ఏ ప్లేట్ కిतना एक प्लेट? फुल प्लेट 90 रुपीज है ఓకే. और सिंगल प्लेट 70 रुपीज। సో చూసాం కదా, ఫుల్ ప్లేట్ అయితేనేమో 90 రూపాయలు, అదేవిధంగా సింగిల్ ప్లేట్ అయితేనేమో 70 రూపాయలు అంట. సో పార్సల్స్ కూడా ఉన్నాయి. సో పార్సల్ కిतना? पार्सल भी सेम रेट सर। पार्सल भी सेम रेट 90 रुपीज। పార్సల్ కూడా 90 రూపీస్ అంట. పార్సల్ చూడండి ఒకసారి, పీస్ ఎక్ బార్ పీస్ దిగాలో. సో ఇది వచ్చేసరికి మనకి బీఫ్ పీస్ అది. ఓకే. పార్సిల్ కూడా ఇచ్చేసింది. పార్సిల్ అయితే ఇచ్చేసినేమో 90 రూపీస్ అంట. 70 రూపీస్ ఉంది, 90 రూపీస్ ఉంది. సో షాపు మాత్రం ఇది చాలా అంటే చాలా చిన్నది. సో బిజినెస్ అయితే మాత్రం అల్టిమేట్ అండి ఇక్కడ. సో డైలీ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ 2 బియ్యపు కట్టలు అంటే ఈ 2 బియ్యపు కట్టలు అయితే అయిపోతాయి అంట. సో అంత బిజినెస్ జరిగిద్ది. సో బై కాసే సో సారీ మనకి హిందీ రాదు పెద్దగా. సో మనం కవర్ చేద్దాం. సో ఓకే. కిतना కేజీ బనాతా రైస్ డైలీ? डेली 25 30 35 डेली बनाता हूँ सर। हाँ अभी जैसा बिजनेस आया वैसा संडे को तो 35 40 के एवरेज रहता। हाँ। कस्टमर्स भी कैसे रहता? कस्टमर सब आते सर। आपका बिजनेस मॉर्निंग टाइम से चालू हो जाता। मॉर्निंग टाइम. हाँ और इवनिंग 10 o'clock। हाँ। डेली कितना प्लेट चलता है? डेली कितना प्लेट्स? डेली अराउंड 150 प्लेट्स। हाँ। अब कुछ साला है ना इधर? साला करी करी नहीं है, वहाँ करी दही रहता और अचार रहता, गोश्त का ग्रेवी। हाँ पिकल्स, बीफ पिकल्स। हाँ दिखा मेरे को. अभी तो रेडी नहीं है सर। हाँ अभी हाफ एन आवर लगता है रेडी होने के लिए। हाँ वो क्या बना था? ये अभी गोश्त गर्म हो रहा है नेक्स्ट हंडी के लिए। చూసుకోవచ్చు. अभी ये गलेगा गोश्त। हाँ सॉफ्ट होगा, फिर उसके बाद इसका बिरयानी तहारी बनेगा। हाँ అయితే మనం ఉడకబెట్టి దాంట్లో తర్వాత బిర్యానీకి అయితే కలుపుతారంట. సో బిజినెస్ అయితే చాలా బాగా జరుగుతుంది. షాప్ చిన్నదైనా సరే చూడండి మనకి. యాక్చువల్గా నేను మీ అందరికి ఇప్పుడు చెప్పలేదు, నేను చేసింది హోటల్ మేనేజ్మెంట్. బట్ అంటే నేను ఎవరికి హోటల్ మేనేజ్మెంట్ 5 స్టార్ ప్రాపర్టీలో చేసినప్పుడు బీఫ్ తిన్నా, పోర్క్ తిన్నా, ఇంకా ఇంట్లో తెలిస్తే నన్ను నడుస్తారు ఇవన్నీ తిన్నా అంటే. సో ఎనీవే ఇవన్నీ తిన్నా నేను. సో అందుకని సరే మీకోసం ధైర్యం చేసి కెమెరా ముందైతే బీఫ్ తినబోతున్నా. సో ముందైతే బీఫ్ అయితే తిన్నాము. సో అదేవిధంగా అప్పుడు కూడా నేను కిచెన్లో పనిచేసా, కాంటినెంటల్లో చేసా.
సో అప్పుడు కిచెన్లో ఉన్నప్పుడు బాగా స్వెట్ చేసి బాగా అంటే బ్లాక్ అయిపోయేవాడిని. ఇప్పుడు కూడా పెద్ద కలర్ ఏం లేదులే. సో యావరేజ్గా ఉంటాం. బట్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం అంటే కిచెన్లోకి వచ్చి ఇంత వేడిగా ఉంది కాబట్టి సో చెమటలు మొత్తం బాగా వచ్చేస్తున్నాయి. సో ఎనీవే ఇప్పుడైతే మనం వచ్చేసరికి ఈ చిన్న చిన్న షాప్ అని చెప్పుకోవచ్చు ఇది. షాప్ చిన్నదైనా సరే టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందని ఇక్కడ బయట పబ్లిక్ అయితే టాక్ ఉంది. సో మనం కూడా ఈ బీఫ్ బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాము. ఇక్కడ బీఫ్ బిర్యానీ చీప్ ప్రైస్ కేవలం 70 రూపాయలు ఉంది. అంటే సింగిల్ అయితే 70, అదేవిధంగా ఫుల్ బిర్యానీ అయితే 90 రూపీస్ అంట. సో ఒకసారి ఇక్కడ తిన్న ఎవరైతే ఉన్నారో గెస్టులు ఉంటారు కదా మన కస్టమర్స్, సో కస్టమర్స్ దగ్గర నుంచి కూడా ఒక చిన్న రివ్యూ తీసుకున్నాము. అంటే ఎలా ఉంది ఫుడ్, ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు అట్లా. సో అదేవిధంగా ఒకసారి ఓనర్తో కూడా అంటే సండే ఉంటుందా లేకపోతే సాటర్డే ఉంటుందా, లేకపోతే జొమాటో ఉందో లేకపోతే స్విగ్గీ ఉందో ఇవి కూడా అడుగుదాము. సో ఒక్క నిమిషం, బాగా బిజీలో ఉండు భయ్యా. భయ్యా जोमेटो स्विगी वो भी है इधर? जोमेटो स्विगी अभी अवेलेबल नहीं है सर। हाँ अभी नहीं है अवेलेबल। क्यों क्यों? अभी उसका प्रोसीजर हमको मालूम नहीं। अब हमारा जो सा चल रहा बिजनेस वैसे ही चला रहे थे वो। जोमेटो स्विगी का अभी नहीं है अवेलेबल, और करेंगे आने वाले टाइम में। हाँ अभी करेंगे। हाँ సో చూసాం కదా దాని ప్రాసెస్ అయితే తెలియదు, బట్ బిజినెస్ అయితే బాగానే జరుగుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తాము, దాని ప్రాసెస్ తెలుసుకొని మేమైతే జొమాటో స్విగ్గీలోకి అయితే దిగుతామని చెప్తున్నాడు. సో బయట కస్టమర్స్ ఉన్నారు. సో కస్టమర్స్ దగ్గర చిన్న రివ్యూ తీసుకుందాము, ఎలా ఉంది ఏంది కథ. సో వెళ్దాం బండి. సో బై కిतना తెలుగేనా? ఓ తెలుగు అయితే చాలా మంచిది. సో ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? చాలా రోజులైంది. అంటే చాలా మంది బీఫ్ తినరు కదా, మీరు మరి ఎట్లా తింటున్నారు? మంచిగా మంచిదా? బీఫ్ అంటే టేస్టీ మంచిగా ఉంది ఇది. ఎంత ఇక్కడ ఎంత ఎంత ప్రైస్? ప్రైస్ 70, ఇది సింగిల్ 70, ప్లేట్ అంటే 90. ప్లేట్ తినలేవు నువ్వు? సింగిల్ తిన్నా. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంటుంది ఇక్కడ? పక్కనే ఉంటాను. సూపర్ ఉంటుంది ఫుడ్ ఇక్కడ. సూపర్. చూసాం కదా, ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నాడు. బీఫ్ ఎందుకు తింటామని అడుగుతుంటే బీఫ్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, అంటే హెల్త్కి కూడా మంచిదని చెప్తున్నాడు. సో మనం కూడా టేస్ట్ చేద్దాము. ఒకసారి లోపల ఇప్పుడే బీఫ్ కుక్ అవుతుంది. సో మనం ఆ బీఫ్ తిన్నాము, ఎందుకంటే బాగా వేడివేడిగా ఉంటుంది. ఇది కూడా వేడిగా ఉంది, బట్ ఇప్పుడు మన కళ్ళ ముందు బాగా ప్రిపేర్ చేస్తున్నాయి కాబట్టి సో మనం ఆ బీఫ్ అయితే టేస్ట్ చేద్దాము. సో అది మరి సో మనకైతే ఇప్పుడైతే ఫుడ్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే మనకి అన్న చేతులతో ఫుడ్ అయితే ఇచ్చేసాడు. సో ఒకసారి ఈ ఫుడ్ కూడా మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో ఇప్పుడైతే మనం ఫుడ్ అయితే తీసుకున్నాము. సో మనం చూసుకోవచ్చు పీసెస్ కూడా, జూమ్ చేసుకో ఒకసారి పీసెస్ని. చాలా టెండర్గా అయితే పీసెస్ కూడా ఉన్నాయి. సో అంటే ఇట్లా బీఫ్ తినక చాలా రోజులైంది. బీఫ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకరు, అంటే ఇట్లా క్యాస్ట్ అని చెప్పుకోకూడదు, ఒకరు మా ఫ్రెండ్ చాలా నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు, అశోక్ అని అతను. సో అతను వాళ్ళు వచ్చేసరికి కమ్యూనిటీ. సో వాళ్ళలో ఎక్కువగా బీఫ్ అనేది బాగా ఎక్కువ తింటారు. సో వాడి ద్వారా నాకు ఈ బీఫ్ అయితే బాగా అలవాటైంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా సరే మేము వెళ్ళినప్పుడు, అంటే అప్పుడు మనం చదువుకునే టైంలో వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడు వెళ్ళినా సరే ప్రత్యేకంగా మేము వస్తున్నామని మా కోసం కేవలం మా కోసమే ఈ బీఫ్ అనేది వండించేవాడు. ఎందుకంటే బయట ఎక్కడ మేము తినం, సిగ్గుపడతామని. సో వాళ్ళ ఇంట్లో మా కోసం ప్రత్యేకంగా వండించేవాడు. సో అతని పేరు అశోక్. సో వాడి వల్లే మాకు ఈ బీఫ్ అయితే అలవాటైంది. దాని తర్వాత మేము 5 స్టార్ ప్రాపర్టీస్లో వర్క్ చేసేటప్పుడు అప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ అలవాటైంది. బీఫ్, పోర్కు, ప్రాన్స్, అదేవిధంగా క్రాబ్స్ ఇవన్నీ బాగా అలవాటైంది. సో ఆ అలవాటులో భాగంగా మరలా ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే బీఫ్ అయితే తినబోతున్నా. సో ఇప్పుడు బీఫ్ అయితే తిన్నా చూడండి ఒకసారి. బీఫ్ మా ఫ్రెండ్ బీఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫ్రై చేపిస్తాడు, ఎక్సలెంట్గా ఉంటుంది. సో అట్లానే ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది, సూపర్.
సో అంటే వాళ్ళు ఇవ్వడమే కాకుండా దీంట్లో ఆల్రెడీ గీ వేస్తారంట, ఇంకా ఎక్స్ట్రా గీ ప్యాకెట్ కూడా ఇచ్చారు. సో గీ వేసుకొని కూడా అట్లా నిమ్మకాయ పిండుకొని ఒక్క సిప్పుతో అట్లా 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 కలిపేసి ఇలా బీఫ్ ముక్క నెయ్యితో కలిపిన బిర్యానీ రైస్ సావు ఉంటుంది. ఎక్సలెంట్ బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉంది, సావు ఒకటి అంత బాగుంది. చలో మరి నెక్స్ట్ వీడియో కడదాం. తిరిమిలింగి బాయ్.